ఇంట్లో వాళ్ళకి దొండకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసి పెట్టండి. ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ 1 మినిట్ వీడియోలో చూద్దాం. ముందుగా దొండకాయలన్నీ ఈవెన్గా కట్ చేసుకొని ఆయిల్ బాగా పడుతుంది, కొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయలు పచ్చిమిర్చి అన్నీ బాగా గోలేంత వరకు అందులో కొంచెం సాల్టు నిమ్మకాయ వేసి బాగా ఫ్రై చేసుకొని అవి తీసేసి పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు దీనితో పాటు నువ్వులు అవిసె గింజలు ఇవి రెండింటినీ కూడా ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసి ఒక్కసారి తిప్పండి. అలా తిప్పిన తర్వాత మన దొండకాయలు కూడా బాగా కలర్ వచ్చి వేగిపోయి ఉంటాయి. వీటిని కూడా అందులో యాడ్ చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది కూడా అందులో యాడ్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఒక్కసారి బరకగా తిప్పుకోండి. దాని తర్వాత పోపుకి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వీలైతే మినపప్పు ఇవన్నీ వేసుకొని కూడా పోపు చేసుకోండి. అంతే, దొండకాయ పచ్చడి రెడీ. ఫుల్ వీడియో కమెంట్ సెక్షన్లో ఉంది, చెక్ చేయండి. సబ్స్క్రైబ్.